నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది? ఓవైపు ఎగ్జిబ్యూటర్స్ ప్రెస్ మీట్, ఇంకోవైపు ప్రొడ్యూసర్స్ ప్రెస్ మీట్. రెంటల్ విధానంలో సింగిల్ స్క్రీన్స్ రన్ చేయడం కష్టం అంటూ కూడా ఎగ్జిబ్యూటర్స్ చెప్తున్నారు. వీళ్ళు అడిగిన పర్సంటేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఇవ్వడం కష్టం అంటూ కూడా ప్రొడ్యూసర్స్ మాట్లాడుతున్నారు. మరి ఇండస్ట్రీలో ఏం జరగబోతుంది? ఓవైపు పెద్ద మూవీని టార్గెట్ చేశారంటూ కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒకసారి ఈ అంశం గురించి క్లియర్గా మాట్లాడదాం. మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ముందుగా అటు ఎగ్జిబ్యూటర్స్ ఇటు ప్రొడ్యూసర్స్ ఏం మాట్లాడారో విందాం. ఎందుకంటే శిరీష్ రెడ్డి ఎగ్జిబ్యూటర్గా వాళ్ళ వైపు ఈ పర్సంటేజ్ సిస్టమ్ గురించి క్లియర్గా మాట్లాడారు. నిన్న ప్రొడ్యూసర్స్ పెట్టిన ప్రెస్ మీట్లో కొంచెం సర్కాస్టిక్గా ఆన్సర్ చేసినట్టు అనిపించిందంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. సో ఎగ్జిబ్యూటర్ శిరీష్ రెడ్డి అండ్ ఇంకా ప్రొడ్యూసర్ నాగవంశీ, మైత్రి రవి ఏం మాట్లాడారో చూద్దాం. ప్రేక్షకులకు మేము ఇస్తున్నా భరోసా, థియేటర్ల నుంచి మాత్రం టికెట్ రేటు గవర్నమెంట్ జియో ఇచ్చిన థియేటర్ల రేట్లు పెంచారు. ఒక పెద్ద ఎగ్జిబిటర్ జస్ట్ ఒక 300 మల్టీప్లెక్స్ స్క్రీన్స్ ఉన్న ఎగ్జిబిటర్ ఆయన సింగిల్ స్క్రీన్స్ బాధల గురించి చెప్తున్నారు. అది కొంచెం వినడానికి నవ్వు వచ్చినా కానీ మనం ఏం చేయలేకపోతున్నాం. ఎందుకంటే సి సెంటర్ నుంచి బి సెంటర్ నుంచి ఏ సెంటర్ దాకా ఎక్కడ స్థలం ఉందో మల్టీప్లెక్స్ కట్టేసి సింగిల్ స్క్రీన్ కి రావాల్సిన రెవెన్యూ కూడా రానివ్వకుండా చేస్తున్న ఆ ఎగ్జిబిటర్ ఆయన సింగిల్ స్క్రీన్ కస్టమర్ మాట్లాడుతుంది చాలా హాస్యాస్పదంగా ఉందండి. అట్లాంటి కామెడీ చేయడానికి దయచేసి ప్రెస్ మీట్లు పెట్టద్దని చెప్తున్నారు. ఒక పెద్ద ఎగ్జిబిటర్ జస్ట్ ఒక 300 మల్టీప్లెక్స్ స్క్రీన్స్ ఉన్న ఎగ్జిబిటర్ ఆయన సింగిల్ స్క్రీన్స్ బాధల గురించి చెప్తున్నారు. అది కొంచెం వినడానికి నవ్వు వచ్చినా కానీ మనం ఏం చేయలేకపోతున్నాం. రిలీజ్ అప్పుడు పాపం పైన అంశం అండి ఇది. ఆ తర్వాత మీరు ఎన్ని రిలీజ్ చేశారు సార్? మీరు దాని తర్వాత వార్ 2 రిలీజ్ చేశారు, కూలీ రిలీజ్ చేశారు, ఓజీ చేశారు, అఖండ చేశారు, సంక్రాంతికి నవీన్ పోల్షెట్ సినిమా చేశారు, నాని నడుమురారి చేశారు, మా చిరంజీవి గారు సినిమా చేశారు. ఇన్ని సినిమాలు రిలీజ్ చేసినప్పుడు ఎగ్జిబిటర్ కష్టాలు మీకు ఏం కనపడలేదు సార్? ఇప్పుడు మీ చేతిలో మీరు ఇప్పుడు ఏదో మళ్ళీ అది నేను కరెక్టో తప్పో మీ చేతిలో సినిమా లేకపోవడం, లేకపోతే ఇప్పుడు ఇది లేదనో పెద్ద సినిమా లేదనో ఇప్పుడు మేము పర్సంటేజ్ ఇప్పుడు ఇమీడియట్లీ చేశారు. ఇది కరెక్ట్ కాదంటే అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఓకే ఓకే సార్. ఇప్పుడు ఒకటి 2 విషయాలకు వస్తా. శిరీష్ అన్న మాట్లాడిన మాటల్లో, మైత్రి రవి గారు మాట్లాడిన మాటల్లో, వంశీ గారు మాట్లాడిన మాటల్లో అక్షర సత్యాలే ఉన్నాయి, ఏది అబద్ధాలు లేవు. ఓకే, అంతా ఇప్పుడు ఇది 8 సంవత్సరాల నుంచి నడుస్తుంది. పోరాడింది నేను, పర్సంటేజ్ సిస్టమ్ చెయ్యాలని 2007లో నిరాహార దీక్ష చేసింది నేను, అందరికీ సమానంగా పర్సంటేజ్ ఉన్న రెండులో ఉండకూడదని చేసి నిరాహార దీక్ష చేసిన తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత ఇప్పుడు అందరికీ కొంచెం కళ్ళు తెరిచాయి. ఓకే, అయితే ఆ రోజు మేమేమడిగంటే చిన్న సినిమా బతకాలి, చిన్న సినిమాకి రెంట్ వేసి మినిమం కూడా ఇవ్వట్లేదు అనేది 2007లో మేము పెడేటప్పుడు అప్పుడు సురేష్ బాబు గారి చేతుల్లో థియేటర్లు ఉండేవి, సునీల్ గారు పక్కన ఉండేవారు, ఈజ్ వన్ ఆఫ్ ది పార్ట్నర్. అప్పుడు మేమేం చేసాం, అప్పుడు గొడవ పెట్టి అన్నీ చేస్తే సునీల్ గారికి పగ్గాలు అప్పు చెప్పారు, సురేష్ బాబు గారు బ్యాక్గ్రౌండ్కి వచ్చారు. శిరీష్ గారు వాళ్ళు ఎప్పటి నుంచి వాళ్ళ థియేటర్లు ఉన్నాయి, వాళ్ళు ఎప్పుడు ఒకటే పందాతో వెళ్ళారు. వాళ్ళకు ఒక 90 థియేటర్లు దాకా ఉన్నాయి, వీళ్ళకి 100 థియేటర్ 33 అనేది రాంగ్. దాదాపు బుకింగ్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, గ్రూప్ అవ్వచ్చు, 100 థియేటర్ల దాకా వాళ్ళు చూస్తారు. మామూలుగా వీళ్ళకి 100 థియేటర్ల దాకా చూస్తే 408 థియేటర్లు మొత్తం స్క్రీన్లు ఉన్నాయి. 400 చిన్న వాళ్ళు 4 థియేటర్లు, 5 థియేటర్లు, 10 థియేటర్లు ఒక డిఫరెంట్ ఉంటారు. ఇది తెలంగాణ దాకా వచ్చింది. ఆంధ్రప్రదేశ్ సపరేట్, సురేష్ బాబు సపరేట్, సో మన దిల్ రాజు గారు సపరేట్, మన అలంకార్ ప్రసాద్ గారు ఈ డిఫరెంట్ అక్కడ డిఫరెంట్గా ఉన్నాయి. మన యూవీ క్రియేషన్స్ వంశీ గారు సపరేట్, ఎన్వి ప్రసాద్ గారు సపరేట్, ఇవన్నీ ఒక డిఫరెంట్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 85% లీజ్ ఓనర్సే ఉన్నారు, 15% మాత్రమే థియేటర్ ఓనర్స్ ఉన్నారు. ఇది వాస్తవం. 15 కూడా నాకు తెలిసి లేరేమో. నేను కూడా థియేటర్ ఓనర్నే.
నేను కూడా థియేటర్ ఓనర్ని. లీజ్ నాకు లేవు. లీజ్ ఒకప్పుడు 45 థియేటర్లు ఉండేవి, నేను వదిలేసాను థియేటర్లు. అయితే నేను ఏమంటానంటే ఇవన్నీ ఇప్పుడు నడిచేదానికి పెద్దకి సంబంధం ఏంటి? ఓకే, నేను అడుగుతున్నా. ఇది ఈరోజు రాత్రి వచ్చే ఇష్యూ కాదు ఇది. ఇది మీకు వచ్చింది రాత్రి ఎప్పుడు 8 సంవత్సరాలు, మొత్తం 15 సంవత్సరాల నుంచి నడుచుకొస్తుంది. 8 సంవత్సరాల నుంచి మీకు నడుస్తుంది. ఈరోజు మీకు ఎగ్జిబిటర్లకి మల్టీప్లెక్స్లు ఎప్పుడైతే వచ్చాయో మీకు రెంట్లు వద్దు అంటున్నారు. మల్టీప్లెక్స్లు రాకముందు రెంట్లు కావాలన్నారు, ఇప్పుడు రెంట్లు వద్దు అంటున్నారు. తప్పులేదు దాంట్లో. మల్టీప్లెక్స్కి ఉన్న ఫెసిలిటీస్ మీకు ఏంటి? మల్టీప్లెక్స్ ఇండియా వైడ్గా రెండు టికెట్లు ఉన్న సినిమా వేస్తారు. మల్టీప్లెక్స్ రెవెన్యూ ఫస్ట్ డే తక్కువ ఉన్నా అది 1 వీక్ సినిమా కంపల్సరీ క్యూబ్ కట్టిన తర్వాత 1 వీక్ స్క్రీన్లో ఉంటాయి. అంటే ఆ సినిమా చిన్న సినిమా పెద్ద సినిమా స్క్రీన్ రన్నింగ్ ఇస్ 1 వీక్. మీరు షో లేకపోతే సునీల్ గారికి చెప్తున్నా, డైరెక్ట్ సునీల్ గారికి చెప్తున్నా, మీరు టికెట్లు ఖర్చు చేయకపోతే సినిమా వేస్తారా? మీరు సినిమా టికెట్లు 30 టికెట్లు ఉన్నా కూడా షో ఆపేసి షో మార్చేస్తారా కాదా? ఇది వాస్తవమా కాదా? నేనమ్మా సింగిల్ స్క్రీన్ వాళ్ళు అందరికీ కూడా లీజ్ ఓనర్స్గా చెప్తున్నా. మీరు సింగిల్ స్క్రీన్ ఒక షోకే ఉంచరు మమ్మల్ని. మీరు 30 టికెట్లు లేకపోతే మినిమం 100 టికెట్లు ఖర్చు చేయాలంటారు. మరి అది మల్టీప్లెక్స్ అడగట్లేదే, మల్టీప్లెక్స్ రెవెన్యూ అడగట్లేదే. మీకు ఎంత ఉన్నా మీకు దాంట్లో షేర్ 5,000 ఉన్నా 10,000 ఉన్నా 7,000 ఉన్నా మల్టీప్లెక్స్ ఇస్తుంది. మీరు ఇవ్వట్లే. మల్టీప్లెక్స్ ఫెసిలిటీస్ బాగున్నాయి, రెవెన్యూ బాగుంటుంది. మీ రెవెన్యూ బాగోట్లేదు. అది 295 టికెట్ ఉంది, మీది 150 టికెట్ ఉంది. కానీ అంటే ఇవన్నీ వ్యత్యాసం మనం చేసుకుందాం. అయితే మీరు ఇవన్నీ వ్యత్యాసం చేసుకుంటే మీరు మల్టీప్లెక్స్లతో తోడు అడగండి. మీరు డబ్బులు అడగడంలో తప్పులేదు. ఎగ్జిబిటర్కి పర్సంటేజ్ కంపల్సరీ సిస్టమ్ కావాలంటున్నారు కదా, ఇద్దాం. వాళ్ళ పర్సంటేజ్ మీకు వద్దు, మీ పర్సంటేజ్ సిస్టమ్ ప్రకారం మీరు అడగండి. ప్రీమియర్ షో వాళ్ళకి 47% వస్తుంది, 1000 రూపాయల టికెట్ అయితే అంటున్నారు. మీరు ప్రీమియర్ షో అడగండి. ఏమని 20%, 30%, 10% మాకు ఇవ్వండి, మాకు మినిమం రెంట్ ఇస్తున్నారు, ఆ రెంట్ వర్కౌట్ కాదని చెప్పండి, తప్పలేదు. మాకు సీట్లు ఇరిగిపోతున్నాయి, ఇబ్బంది పడుతున్నాం, మాకు డామేజ్ ఎక్కువ అవుతుందని అడగండి, తప్పలేదు. నెంబర్ 2, మీకు రెంట్ సరిపోతే రెంట్ 10%, 20% అడగండి, తప్పలేదు. మేమేమిటంటే ఇది ప్రక్రియ. ఒక పర్సంటేజ్ సిస్టంలో మీరు ఏ క్లాస్ పర్సంటేజ్ ఎంత, బి క్లాస్ పర్సంటేజ్, సి క్లాస్ పర్సంటేజ్ ఎంత, ఇవన్నీ కూర్చొని మాట్లాడుకొని మీరు ఖాళీగా ఉన్న టైంలో మీరు అందరూ కాఫీ షాప్లో కూర్చొని మాట్లాడుకుంటారు. దీనికోసం ఎందుకు డిస్కషన్ చేయట్లే? ఒక బస్సు మనకి ఏమైనా యాక్సిడెంట్ అయితే ఆ రోజు 5 రోజులు తనిఖీలు చేస్తాం. ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగితే 5 రోజులు తనిఖీలు చేస్తాం. 6వ రోజు ఎవరు పట్టించుకోరు. మళ్ళీ జరిగిన తర్వాత మళ్ళీ చేస్తాం. అలాగే పెద్ద సినిమా వచ్చినప్పుడు, హరిహర వీరమల్లు వచ్చినప్పుడు, సినిమా మైత్రి వాళ్ళకి వచ్చినప్పుడే మీకెందుకు వస్తుంది ఆ ప్రాబ్లము? ఎస్, మైత్రి రవి గారు చెప్పినట్టు హరిహర వీరమల్లు టైంలో ఈ అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు. హరిహర వీరల టైంలో కూడా వచ్చిన తర్వాత ఆ రోజు నేను కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ వచ్చి లేదు మాకు ఏ సంబంధం లేదు, నేను పవన్ కళ్యాణ్ గారు నా ప్రాణం అన్నారు. అయిపోయింది. చిరంజీవి గారు అంటే మా ప్రాణం అన్నారు. నేనేమంటే పైనుంచి చెప్తున్నారు కానీ టార్గెటెడ్ చిరంజీవి గారు ఫ్యామిలీ, టార్గెట్ చిరంజీవి గారి ఫ్యామిలీని చేస్తున్నారు, నో డౌట్. ఎందుకు చేస్తున్నారంటే ఒకటి మంచివాళ్ళు కదా, అంటే అందరివాడు కదా ఆయన, సౌమ్యుడు, మంచివాడు, రామచంద్ర గారు మంచివాడు, సౌమ్యుడు. కొంతమందికి డేట్స్ రావట్లేదు, కొంతమందికి సినిమాలు ఇవ్వట్లేదు, కొంతమంది దొరకట్లేదు. కాబట్టి ఆ ఫ్యామిలీని టార్గెట్ చేస్తే ఇంకోటి ఏదైనా వస్తుందేమో అని. ఇంకొకటి గుర్తుంటుంది, ఓనర్ సైన్యం అంటారు. చిరంజీవి గారు వెనకాల ఓనర్ సైన్యం అంటారు. హనుమంతుడు ఆయన దగ్గర ఓనర్ సైన్యం ఉన్నంత వరకు ఆయన దాకా తాకను కూడా తాకలేరు. అది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే. మళ్ళీ నేను చెప్తున్నాను, తాకని కూడా తాకలేరు. 3వ తారీఖు నైట్ ప్రీమియర్ షో పడుతుంది పెద్ది. ఆల్ థియేటర్స్ అండ్ ప్రీమియర్ షో పడుతుంది. థియేటర్ వద్దు, సినిమాలు వేయమనుకున్నవాడు థియేటర్ ఓనర్ దురదృష్టవంతుడు, సినిమా వేసిన వాడు అదృష్టవంతుడు. జనవరి అదే నేను చెప్తాను. జనవరి మన వరప్రసాద్ 5 వారాలు రెంట్లు వచ్చాయి. తర్వాత మళ్ళీ సినిమాలు లేవు. మళ్ళీ పెద్ద సినిమా మెగా ఫ్యామిలీ మన థియేటర్ని కాపాడాలి. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది, మిమ్మల్ని మనం ఎప్పుడు కాపాడేది మెగా ఫ్యామిలీయే. మెగా ఫ్యామిలీని అర్థం చేసుకోండి. ఎగ్జిబిటరు నిజంగా పాపం పెద్ద సినిమా వేయకూడదు అనుకోవట్లేదు, ఎగ్జిబిటర్ సినిమా వేయాలనుకుంటున్నాడు. అక్కడ డిస్ట్రిబ్యూటర్ కూడా కోఆపరేషన్ చేయండి. మీరు ఇష్టం వచ్చినట్టు మొత్తం డబ్బులు 50 లక్షలు 60 లక్షలు అడ్వాన్సులు తీసేసుకొని 10,000 ఇస్తాం రెంటు, 5,000 ఇస్తాం రెంటు, మేము ఇవ్వము అంటే తప్పది. మీరు ఆ ఎగ్జిబిటర్ తగ్గట్టు కోఆపరేషన్ చేయండి. ప్రీమియర్ షో మీకు 1000 రూపాయల టికెట్ వచ్చింది, మీరు ఒక మినిమం అమౌంట్ ఇవ్వండి. మీరు రేటు పెరిగింది, ఒక హైప్ ఇవ్వండి, రేట్ ఇవ్వండి, రెంట్ ఇవ్వండి. అంటే ఎగ్జిబిటర్ మీరు బాధ పెట్టడం వల్ల ఆ బాధలో వచ్చిందే ఈ స్ట్రైక్. ఆ బాధలో వచ్చిందే, ఆ కష్టంలో వచ్చిందే. మేము ఇంత కష్టపడుతున్నాం, రాక మాకు ఒక నెలకో సినిమా వస్తే, సంవత్సరంకో సినిమా వస్తే ఆ సినిమా డబ్బులు కూడా మాకు ఇవ్వట్లేదే అన్న ఒక ఫీలింగ్ కొంతమంది డిస్ట్రిబ్యూటర్ మీద కోపం ఉంది. ప్రొడ్యూసరే ఇక్కడ ఎగ్జిబిటర్గా ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు.
ఇటువైపు ప్రొడ్యూసర్స్ అని ప్రెస్ మీట్ పెట్టినా, అటువైపు ఎగ్జిబిటర్స్ అని ప్రెస్ మీట్ పెట్టినా అందరూ మేము ఇండస్ట్రీ మంచి కోసం, సింగిల్ స్క్రీన్స్ని బ్రతికించడం కోసమనే చెప్తున్నారు. ఇప్పుడు సమ్మర్ అంతా కూడా ఒక్క పెద్ద సినిమా కూడా లేకుండా వేస్ట్ అయింది. ఐ థింక్ కరోనా టైం తర్వాత మళ్ళీ లేదండి, ఇంకా మాకు ఐపీఎల్ ఇచ్చాం. ఓకే, కరోనా టైం తర్వాత థియేటర్లు ఇంత ఖాళీగా ఉండడం నాకు తెలిసి ఈ సమ్మర్లో ఇదే అనుకుంటున్నా నేనైతే. సో ఒక పెద్ద సినిమా వస్తుంది, పెద్ద సినిమా వస్తున్నప్పుడు ఈ ఇష్యూ ఎందుకు ముందుకు తీసుకొచ్చారు? అసలు ఆ పెద్ద సినిమాని నిజంగానే టార్గెట్ చేయడానికి పెద్దని మొత్తం ఎగ్జిబిటర్స్ ఆంధ్ర తెలంగాణ 16 సింగిల్ స్క్రీన్లు 1615 ఉన్నాయి. ఈజ్ రన్నింగ్ 1615 ఎగ్జిబిటర్లో ఎవరైనా మీటింగ్ పెట్టి ఆ 1615 మంది వచ్చి మేము పెద్ద సినిమా వేయం, ఈ ప్రాబ్లం సాల్వ్ అయిన దాకా ఒక్కరు చెప్పమానండి. ఐ రెడీ? ఎగ్జిబిటర్ కోపంతో లేడు. ఎగ్జిబిటర్ సినిమా వేసుకోవాలి, ఎప్పుడెప్పుడు వేసుకోవాలి, ఎప్పుడెప్పుడు పెద్ద రిలీజ్ అవుద్ది, ఎప్పుడెప్పుడు మా కష్టాలు గట్టు తీరుతాయి, కరెంటు బిల్లులు కట్టలేకపోతున్నాం, జీతాలు ఇవ్వలేకపోతున్నాం అన్న బాధతో ఉన్నారు. కొంతమంది 10 మంది 5 డ్రామా ప్లే చేస్తున్నారు. ఇది ప్లేజ్ డ్రామా. నేనేమంటున్నానంటే ఎగ్జిబిటర్ బాధ ఉంది, ఎగ్జిబిటర్ కష్టం ఉందా చెప్పాను కదా. మీరు మొత్తం 10 లక్షల కలెక్షన్ వస్తే ఆ 10 లక్షల్లో 10,000 ఇస్తే ఎగ్జిబిటర్కి ఎక్కడ సరిపోతుంది? మీరు 10 ప్రీమియర్స్ వేసేటప్పుడు ఆ ఎగ్జిబిటర్ కూడా సమ్ అమౌంట్ ఇవ్వండి. అంటే ఇక్కడ మల్టీప్లెక్స్కి అండ్ ఇంకా బయట స్టేట్స్లో కూడా సింగిల్ స్క్రీన్స్కి ఉన్న పర్సంటేజ్ సిస్టమ్ని ఇక్కడ తీసుకురావడానికి ఎందుకంత లేదండి. నేనేమంటున్నానంటే మీకు పెద్ద అప్పుడే టార్గెట్ వచ్చిందా? యూజర్ అమౌంట్ ఆల్రెడీ పేడ్ ఈజ్ ద మనీ. యూజ్ అమౌంట్ ఆల్రెడీ చేసి సినిమా షూటింగ్ చేసి పెట్టుకున్నాడు ఆ వ్యక్తి సినిమా పెట్టుకున్నాక 3-4వ తారీఖు డేట్ వేసుకున్నాక ఆ సినిమాకి ఇప్పుడు మీరు పర్సంటేజ్ తీసుకొస్తే ఎలాగా? మీరు పర్సంటేజ్ ఖాళీగా ఉన్న సమయంలో ఏం చేస్తున్నారు? చేసి మీరు ఒక మంచి వాతావరణంలో చేసుకోండి, మంచి వాతావరణంలో కూర్చోండి, మంచి వాతావరణంలో మాట్లాడుకోండి. జనవరి నుంచి పెట్టుకుంటారా, ఫిబ్రవరి నుంచి పెట్టుకుంటారా? ఛాంబరు కౌన్సిల్ అన్నీ ఉన్నాయి, కూర్చొని మాట్లాడుకోండి, హెల్తీ వాతావరణంలో మాట్లాడుకోండి. ఎగ్జిబిటర్ కావాలి మనకి, డిస్ట్రిబ్యూటర్ కావాలి మనకి, ప్రొడ్యూసర్ కావాలి మనకి. ఇప్పుడు ప్రొడ్యూసర్ ఇప్పుడుగా నిజంగా కానీ పెద్దకి పర్సంటేజ్ సిస్టమ్ వీళ్ళు అడుగుతున్నట్టు శిరీష్ గారు అడుగుతున్నట్టు పెడితే ఇట్స్ 70 to 100 crores లాస్. ఓకే, అంటే ఇంకా టికెట్ రేట్స్ కూడా పెంచమని చెప్తున్నారు. టికెట్ రేట్ వస్తుందండి, సింగిల్ స్క్రీన్ పెంచమని చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కువ కట్టి పెట్టారు టికెట్ రేట్ వచ్చింది. సింగిల్ స్క్రీన్ కూడా టికెట్ రేట్ వస్తుంది. టికెట్ రేట్ పెరిగేటప్పుడు పెరగపోతే అవ్వదండి. హెవీ మనీ పెట్టారు, పాన్ ఇండియాకి హెవీ మనీ పెట్టారు. హెవీ మనీ ప్లే చేసేటప్పుడు అది ప్లేస్లో దిల్ రాజు గారు ఉండొచ్చు, శిరీష్ గారు ఉండొచ్చు, అక్కడ మైత్రి సతీష్ గారు ఉండొచ్చు, రవి గారు ఉండొచ్చు, మేబీ ఎవరైనా ఉండొచ్చు. అక్కడ మనీ ఎంత పెట్టారు, మనం రేట్ ఎందుకు పెంచాలి? నేను రేట్లకు వ్యతిరేకమే, కానీ అక్కడ ఉన్న మనీ రేటుకి మనం తప్పని పరిస్థితి. కానీ నిజంగానే ఇది ఇండస్ట్రీ ఇష్యూనా, లేదు మైత్రి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళిద్దరు గొడవండి ఇది? నో, ఇది ఇండస్ట్రీ ఇష్యూ అయితే కాదు. ఇది ఓన్లీ మైత్రికి సినిమా వస్తేప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది. ఇది మన దిల్ రాజు గారు ఇందాక మీకు మైత్రి రవి గారు మాట్లాడినట్టు ఎందుకు రాలేదు? మాకు మైత్రి రవి గారు మాట్లాడినట్టు మీకు మరి ఇన్ని సినిమాలు చేశారు కదా, ఆ సినిమాల్లో ప్రాబ్లం ఎందుకు రాలేదు? మరి అన్నింటికి రేట్లు పెంచారు కదా. అంటే నేనేమంటానంటే మీరు టార్గెట్ ఎవరిని చేస్తున్నారో మాకు అర్థం కావట్లా. మీరు చిరంజీవి గారి ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారా? మీరు ఆయన అందరు వాడు, మళ్ళీ నేను చెప్తున్నాను, సునీల్ గారు ఇందాక వంశీ గారిని మాట్లాడారు అందరు వాడు అంటూ. నేను సునీల్ గారి మధ్యలోకి ఎందుకు వచ్చానంటే ఏసియన్ సునీల్ గారు అంటే అందరికీ అభిమానమే, కానీ వంశీ గారు నాగవంశీ గారు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. బాడీ సేవింగ్ చేయడం ఏంటండి? ఆయన మాట్లాడిన మాటలో మీకు ఏం చెప్పారంటే మాట్లాడింది కరెక్ట్, నాగవంశీ గారు మాట్లాడింది కరెక్ట్. ప్రతి విషయం కూడా నాగవంశీ గారు అక్షర సత్యం మాట్లాడాడు, నిజం మాట్లాడాడు. ఆయన మాట్లాడేటప్పుడు సింగిల్ స్క్రీన్స్ మీరు మల్టీప్లెక్స్ లో కడుతున్నారు, సింగిల్ స్క్రీన్స్ మీ దగ్గర వచ్చి మాకు వస్తున్నప్పుడు మీ శత్రువు ఎవరవుతున్నారు? సింగిల్ స్క్రీన్ కి మీరు అవుతున్నారు. మీరు మల్టీప్లెక్స్ కడితే సింగిల్ స్క్రీన్ కలెక్షన్ ఎందుకు ఉంటుంది? అందుకే ఆయన చెప్తే మీరు ఆయన బాడీ సేవింగ్ చేశారు. మిమ్మల్ని మాట్లాడితే ఇట్స్ నాట్ కరెక్ట్, అది తప్పు. మనం ఒకళ్ళ వ్యక్తిగతంగా మాట్లాడకూడదు. మీరు సినిమాకు ఒక ఓనర్గా, ఒక ఎగ్జిబిటర్గా, ఒక డిస్ట్రిబ్యూటర్గా, ఒక ప్రొడ్యూసర్గా మీరు మాట్లాడవలసింది కష్టాలు ఏమున్నాయి, సుఖాలు ఏమున్నాయి, కష్టం ఏముందో మీరు అది కాదండి. నేను ఒకటి అడుగుతున్నా, దిల్ రాజు గారి దగ్గరికి వెళ్తారు, దిల్ రాజు గారు మాట్లాడతారు. మీరు మన మైత్రి గారికి వస్తారు, భయ్యా నాకు ఏమీ సంబంధం లేదు, నేను మీ దగ్గర ఉంటానంటారు. అన్నపూర్ణకి వెళ్తారు, అన్నపూర్ణలో మాట్లాడతారు. మిమ్మల్ని ఏమన్నారు? మేము సునీల్ గారు చంద్రబాబు సార్ టైపు, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒకలాగా మాట్లాడతారు, అక్కడికి వెళ్ళి అక్కడ ఒకలాగా మాట్లాడతాడు. ఎవరి తరపున ఉంటే వాళ్ళ తరపున ఉండాలి, వన్ సైడ్ ఉండండి. మీరు ప్రొడ్యూసర్ వైపు వద్దు, మాకు అవసరం లేదు. ప్రొడ్యూసర్ వైపు ఎగ్జిబిటర్ సపోర్ట్ గా మీరు నిలబడండి. ఎగ్జిబిటర్ కష్టం మీరు మాట్లాడండి, ప్రొడ్యూసర్ కష్టం వాళ్ళు మాట్లాడతారు. అంటే నేనేమంటే డబుల్ గేమ్ ఆడొద్దు అంటున్నాను. నేను డబుల్ గేమ్ ఆడొద్దు. మీరు ప్రొడ్యూసర్ వైపు వాళ్ళు నించుంటారు, మీరు ఎగ్జిబిటర్ వైపు కష్టాలు చెప్పండి.
అంటే సునీల్ నారాయణ చెప్పారు నాకున్న సింగిల్ స్క్రీన్స్ మొత్తం దాదాపు 30 పైన ఉన్నాయి, ఇంకా సింగిల్ స్క్రీన్స్ కడుతున్నాం అని. నాగవంశీ మాత్రం సింగిల్ స్క్రీన్స్ బిజినెస్ మొత్తం పోవడానికి ఆయనే రీజన్ అని చెప్పారు. అది నిజమేనా? సునీలే కారణం. ఓకే. ప్రతి దాంట్లో ఆయన కట్టడం ఆయన వ్యాపారం అండి, అది ఆయన ఇష్టం, మేము కాదని చెప్పట్లేదు. కానీ మాట్లాడటం తప్పు. 50 థియేటర్లు ఉన్నాయా 90 థియేటర్లు ఉన్నాయా లిస్టులు మా దగ్గర ఉన్నాయి, మేము చెప్పొచ్చు. కానీ ఏంటంటే నేను ఇప్పుడు సిరీస్ వారు ఉన్నారండి, వాళ్ళు స్టేట్ ఫార్వర్డ్గా వాళ్ళకి ఎన్ని థియేటర్లు ఉన్నాయో వాళ్ళు ఎలా ఇవ్వగలుగుతారో వాళ్ళు ఎలాగే ఇస్తారు. వాళ్ళ గ్రూప్ అది, వీళ్ళ గ్రూప్ 100 అంటే గ్రూప్ ఇది. ఒక నాకు సునీలే కాదు, వీళ్ళ గ్రూప్ అంటే సిరీస్ గ్రూపే కాదు, సిరీస్ గ్రూప్ అది. అంటే వాళ్ళు 200 తక్కువ థియేటర్లు బయట వాళ్ళకు ఉన్నాయి. అంటే నేనేమంటానంటే ఎగ్జిబ్యూటర్ కష్టాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు ఏ ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఇప్పుడు రాత్రి మీరు ఈ సిస్టమ్ పర్సంటేజ్ సిస్టమ్ పెడితే పెద్దకి దెబ్బ తగులుతుంది. ఆ దెబ్బ తగిలితే నిర్మాత తగులితే సినిమా ఇబ్బంది పడుతుంది. ఈరోజు మీకు వీరభద్రుడు సినిమా ఆగిపోయింది, వీరభద్రుడు సినిమా ఫైనాన్స్ ప్రాబ్లం ఆగిపోయింది. అంటే ఆ ఇబ్బందులు మీరు క్రియేట్ చేస్తున్నారా? ఆయన మీకు తెలుసో తెలియదో ఆయన ఒక యూజ్ అమౌంట్ పలానా ఏరియా వైజాగ్ 23 వస్తుంది, నైజాం 80 వస్తుంది, ఒక రేటు మీద ఆయన మొత్తం టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేసాడు. సినిమా డేట్ వేసుకున్నాడు. ఆయనకి ఏం తెలియనప్పుడు మీరు వేస్తున్నప్పుడు ఒక ఏరియా విశాఖపట్నం 4 కోట్లు తేడా వస్తుంది ఈ పర్సంటేజ్ మీద. అలాగే మీకు అంటే ఆంధ్ర 28 కోట్లు, మీకు సీడెడ్ ఒక 6 కోట్లు, మొత్తం టోటల్గా ఇక నైజాము మొత్తం టోటల్గా ఎంత అవుతుందంటే దాదాపు 70 కోట్లు తేడా వస్తుంది. 70 తేడా వస్తుందండి. మీకు తేడా వస్తే మరి అక్కడ ఎలాగుంటాడు అంటే మీకు చిన్న ఉదాహరణకు చెప్తాను, అది కూడా మీకు జనాలకు తెలియాలి. ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నట్టు నట్టుకుమార్ అనుకోవచ్చు. ఇప్పుడు 1400 కెపాసిటీ దేవి 70 మామూలుగా టికెట్ ఇప్పుడు 195, అదే రేటు పెంచాం అనుకుందాం. రేటు పెంచితే 400 అవుతుంది. 400కి మామూలుగా 1400 కెపాసిటీకి పర్ షోకి 5,60,000 నుంచి 6 లక్షలు వస్తుంది. ఉదాహరణకి 6 లక్షల రూపాయలకు 6 షోలు పడతాయి, 36 లక్షలు వస్తుంది. ఈ 36 నుంచి 35 లక్షలు వస్తే మొత్తం టోటల్గా 3 రోజులకి గురువారం శుక్రవారం శనివారం ఆదివారం అనుకోండి, 4 రోజులు ఫుల్స్ అయితే కన్ఫర్మ్ వస్తాయి. వస్తే 4 రోజులకి మనకు 1,40,000 వస్తుంది. వీళ్ళు అడిగిన పర్సెంటేజ్ ప్రకారం జీఎస్టీ తీసేస్తే పర్సెంటేజ్ ప్రకారం 50 నుంచి 60 లక్షలు వస్తుంది. వీక్లీగా మొత్తం టోటల్గా లెక్కేసుకుంటే 70 లక్షల పైన చేంజ్ వస్తుంది వాళ్ళకి పర్సెంటేజ్. మామూలుగా దేవి 70 ఇస్తున్న రెంట్ 7 lakhs or 8 lakhs. అంటే ఎంత తేడా వస్తుందో ఒక థియేటర్కి. మీరు ఉదాహరణకు ఒక థియేటర్ కోసం చెప్పాను నేను, ఉదాహరణకి దాంట్లో హెచ్చు తక్కువలు ఉండొచ్చు. ఇప్పుడు నేనేదో మామూలుగా క్యాలిక్యులేషన్ చేయలేదు, నేను జస్ట్ అబ్జాయింపుగా చెప్పాను. దాంట్లో 5-10 లక్షలు తేడా ఉండొచ్చు, కానీ కోట్లు తేడా రాదు. మీరు అలాగా అంటప్పుడు మొత్తం ఇన్ని స్క్రీన్లు ఉన్నాయి కదా, ఇన్ని స్క్రీన్లు డిఫరెంట్ ఫస్ట్ డే 3 days ఎన్ని కోట్ల రూపాయలు తేడా వస్తుంది. ఆ అన్ని కోట్లు ఎవరికి నష్టం? డిస్ట్రిబ్యూటర్ ఎవరికి నష్టం? ప్రొడ్యూసర్ నష్టం అయితే సినిమా రేపు ఉదయం ఎలా రిలీజ్ అవుతుంది? మీరు ఇప్పుడు ఇవన్నీ పాయింట్ ఆలోచించండి. నేనేమంటున్నా అలాగని ఎగ్జిబ్యూటర్ నష్టపోవద్దు. ఎగ్జిబ్యూటర్ ఇప్పుడు సరిపోతుంది, రెంట్ సరిపోవట్లేదు, హైప్ చేయండి. రేట్లు పెంచారు, హైప్ చేయమని అడగండి. మీకు ప్రీమియర్స్ వేశారు 47% మల్టీప్లెక్స్కి ఇస్తున్నారు, మీరు 30% అడగండి, 20 అడగండి. ఛాంబర్లో కూర్చొని రేపు మార్నింగ్ కూర్చొని మాట్లాడండి. ఏ క్లాస్కి ఒక రేటు, బి క్లాస్కి ఒకలాగా, సి క్లాస్కి ఒక మాట్లాడే తప్పేం లేదు. మీరు ఏమంటానంటే మీరందరూ మీరు మాట్లాడితే ఇది టార్గెట్ ఇది పెద్ద టార్గెట్ అయింది. పెద్ద టార్గెట్ జనాల్లో ఒక భయాందోళన వచ్చింది, పెద్దని ఆపాలని చూస్తున్నారేమో. ఇది దిల్ రాజు గారి మీదకి వచ్చింది. దిల్ రాజు గారు దీనికి సమాధానం చెప్పారు. ఆయన FDC చైర్మన్. ఆంధ్ర మొత్తం తెలంగాణ ఇండియా మొత్తం ప్రపంచ ఇంటర్నేషనల్ హబ్ అవ్వాలంటున్నారు. హబ్ అవ్వాలంటే మన పాన్ ఇండియా తీయాలా వద్దా? పాన్ ఇండియా తీయాలి అంటే మన రేటు పెరగాలా వద్దా? మనం లేదు అంటే మీరు అనౌన్స్ చేయండి దిల్ రాజు గారిని. మీరు సుకుమార్ గారు బొంబాయిలో తీసుకోండి, రేవంత్ రెడ్డి గారు మేము ఇక్కడ తీయం, మేము రేటు పెంచాం, మీకు మాట ఇస్తున్నాం హామీ, మేము రేటు పెంచాం కనుక రేటు పెంచాం కాబట్టి సుకుమార్ గారు రాజమౌళి గారు మీరు బొంబాయిలో తీసుకోండి. తెలుగు వాళ్ళు రేటు పెంచాం, తెలుగు వాళ్ళు మేము తీసే సినిమాలు మాత్రమే చేస్తాం, చేయండి, తప్పేముంది దాంట్లోని. అంటే నేను ఏమంటాను, ఏదైనా సాధ్యమే కానీ ఇక్కడ అసాధ్యం కాదు. కూర్చోండి, మీరు కూర్చొని మాట్లాడుకోవాలి. కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి, నాగవంశీ గారు ప్రెస్ మీట్ పెట్టి మీరు డైలాగ్ వార్లు నడుస్తూ ఉంటే, నేను ఇంకొకటి నట్టుకుమార్ ప్రెస్ మీట్ పెట్టలే, నట్టుకుమార్ మీడియాకి రాలే. నిన్న మీరు మాట్లాడిన చూసి నిన్న వీళ్ళు చూసి నేను ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే టార్గెట్ ఈజ్ మెగా ఫ్యామిలీ వస్తుంది, మళ్ళా టార్గెట్ మెగా ఫ్యామిలీ చేశారు అనే ఉద్దేశంతో ఒకటి నేను రిజైన్ చేయడానికి కూడా కారణం ప్రొడ్యూసర్ కౌన్సిల్ అసమర్థత. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఫెయిల్ అయ్యింది. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఇది కూర్చొని ఎగ్జిబ్యూటర్తో కూర్చొని మాట్లాడవలసిన వాళ్ళు ఆఫీస్ బ్యాగ్లో కూడా తెలియనివ్వలేదు. కాబట్టి మొత్తం టోటల్గా 5-6 మాట్లాడుకుంటున్నారు. కాబట్టి చిన్న సినిమాల్ని చిన్న చూపు చూస్తున్నారు. కాబట్టి చిన్న నిర్మాతలు పట్టించుకోవట్లేదు. కాబట్టి నేను రిజైన్ చేశాను.
అంటే థియేటర్ లీజ్కి తీసుకోవడం తప్పంటారా? అది కూడా లీగల్ బిజినెస్సే కదా. థియేటర్ లీజులు తీసుకోండి, వ్యాపారం చేసుకోండి, మల్టీప్లెక్స్ చేసుకోండి, ఏమని చేసుకోండి. లీగల్ బిజినెస్లో మోనోపాలీ చేయడం, బ్లాక్మెయిల్ చేయడం కూడా తప్పే. ఓకే, మోనోపాలీ చేయడం తప్పు, బ్లాక్మెయిల్ చేయడం తప్పు. మీరు థియేటర్ తీసుకోండి, మీకు నష్టం వస్తుందని చెప్పేసి మీ కష్టాన్ని అడగండి, అంతే తప్ప మేము ఆపేస్తాం, మేము సినిమా వేయము అని అంటానికి తప్పు. ఇంకోటి అండి, వేయమంటానికి మేమెవరు, మేము వేయొద్దు అంటానికి మీరెవరు? సినిమా డిమాండ్ ఆఫ్ సప్లై. పెద్ద డిస్ట్రిబ్యూటర్కు కంటెంట్ ఓనర్ ఇవ్వాలా వద్దు అనేది పెద్ద డిస్ట్రిబ్యూటర్ ఆలోచించుకుంటాడు. మీరు వెయ్యాలా వద్దు అనేది థియేటర్ ఓనర్ ఆలోచిస్తాడు. అన్ని సినిమాలు వేసేస్తారండి. నేను చిన్న సినిమా రేపు తీసుకొస్తున్నా, చిన్న సినిమా మొత్తం వేయమనండి, నీకు కలెక్షన్ వస్తేనే వేస్తావు. పెద్ద సినిమా కాడికి నువ్వు వస్తావు, చిన్న సినిమాకి నేను మీ దగ్గరకు వస్తాను. అంటే ఇది డిమాండ్ ఆఫ్ సప్లై. డిమాండ్ ఆఫ్ సప్లైలో మనం మాట్లాడడానికి ఇప్పుడు ఇంతమంది పాపం వెనకాల నించున్నారు కదా, వాళ్ళందరూ మామూలుగా వీళ్ళందరికీ వెళ్ళిపోతాయి థియేటర్లు, వాళ్ళందరూ మామూలుగా బలిబస్సులు అవుతారు. ఇవన్నీ పరిస్థితి ఇదే. ఎగ్జిబ్యూటర్లు నిజంగా అందరికీ సినిమాలు ఇస్తున్నారు. ఇప్పుడు మీ పెద్ద సినిమా అవ్వచ్చు, మేబీ ఇంకో సినిమా అవ్వచ్చు. ఇవన్నీ నేనేమంటున్నానంటే మీరు బాగా ఆలోచించండి. ఇది ఒక రాత్రి తెగే విషయం కాదు. నేనేమంటున్నా, మీరు కూర్చొని మాట్లాడుకుంటూ పెద్ద సినిమాకి మీకు రిలీజ్ ఉంది, పెద్ద సినిమాకి మీరు ఇబ్బంది పడుతున్నారు, ఏం కావాలో చెప్పండి. మీకు ఇదిగోండి మాకు ఈ పర్సంటేజ్ పెంచండి, ఇంత ఇగో రెంట్ మీద ఇంకా హైక్ చేయండి, ఇది చేయండి, ఇదిగో మీరు జనవరి నుంచి పెట్టండి పర్సంటేజ్ సిస్టమ్, ఇగో ఏ క్లాస్ కింద, బి క్లాస్ కింద, సి క్లాస్ కింద, ఇక్కడి నుంచి ఏకదాటిగా కూర్చుందాం, ఇక్కడ మనం ఫుల్ స్టాప్ పెట్టుకుందాం, వచ్చిన నెల లోపల ఫుల్ స్టాప్ పెట్టుకుందాం, మాట్లాడండి. మీరు ఇప్పుడు ఇన్ని రోజులు వదిలేసి దీన్ని మొత్తం టోటల్గా అంతా కూర్చొని ఇప్పుడు మీరు ఒక పెద్ద సినిమా కాడికి వచ్చేటప్పటికే కావాలనడం కరెక్ట్ కాదు. పెద్ద సినిమాకి టికెట్ల రేట్ పెంచడాన్ని మీరు సమర్థిస్తారా? పెద్ద సినిమాకి టికెట్ల రేట్లు మామూలుగా సామాన్యులకు అందుబాటులో ఉండే రేటు పెంచడానికి నేను పూర్తిగా సహకరిస్తాను. ఎందుకంటే అందుబాటులో అంటే అండి, ఇప్పుడు ఒక పెద్ద సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు దాదాపు 500 నుంచి పైగానే టికెట్ రేట్ అనేది హైక్ ఇస్తున్నారు. అది ప్రేక్షకుడు అలవాటు పడ్డాడు కదా. ప్రేక్షకుడు ఎప్పుడైతే మీకు రేటు 500 రూపాయలు ఇస్తున్నప్పుడు టికెట్ తీసుకుంటున్నాడు కదా. అంటే ఫస్ట్ ఫ్యాన్స్ ఒక 2 days ఫ్యాన్స్ రావడానికి అది ఉపయోగపడుతుంది. తర్వాత ఫ్యామిలీస్ రావడానికి భయపడుతున్నారు కదా, రేట్స్ చూసి రేట్ తగ్గిపోతుంది కదా. మీకు రేట్ మీరు అడ్జస్ట్ చేసుకోండి. 10 days వరకు 100 రూపీస్ 150 రూపీస్ హైక్ అనేది పెంచుతున్నారు, దాదాపు 300-400. సార్ ఈరోజు మన మనం వెళ్తుంటే రేట్లు ఎంత పెరుగుతున్నాయి, ఇవన్నీ పెరుగుతున్నాయి. మనం అది రేటు పెరగడంలో అంటే ఇక్కడ బడ్జెట్ పెరిగింది. ఇప్పుడు మామూలుగా 150 కోట్లు బడ్జెట్ ఎవరు పెంచారు? బడ్జెట్ ఎవరు పెంచారు కదా? మరి నేను అదే అడుగుతున్నా, పాన్ ఇండియా కదా. పాన్ ఇండియా అన్నప్పుడు ఎవరు పెంచారు? పాన్ ఇండియా మరి దిల్ రాజు గారు తెలియదా, ఇంకోళ్ళు తెలియదా, మొత్తం రేట్లు పెంచారు. 1000 రూపాయలు గేమ్ చేసిన సినిమా రేట్ తీసుకొచ్చారు, 1000 రూపాయలు తీసుకొచ్చారు. మరి 300 రూపాయలు ప్రొడ్యూసర్స్ చేస్తున్న తప్పు కదా. ఇప్పుడు బడ్జెట్ పెంచేసి టికెట్ రేట్లు పెంచేసి మైత్రి రవి గారు అడిగినా, నేను అడిగినా, దిల్ రాజు గారు వార్ 2 పెట్టారు రేట్. వార్ 2 డబ్బింగ్ సినిమాకి రేట్ వచ్చాయి. డబ్బింగ్ సినిమాకి ఆయన చైర్మన్, ఆయన చేతిలో ఉంటుంది కాబట్టి డబ్బింగ్ సినిమాకి రేట్ వచ్చాయి. సంక్రాంతికి వస్తున్నాడు రేట్ వచ్చాయి. హైకోర్టు నో అన్నా కూడా రేట్లు అమ్మారు, కంటెంప్ట్ చేసిన రేట్లు అమ్మారు థియేటర్ ఎగ్జిబ్యూటర్లు. అంటే దిల్ రాజు గారిదేనా? ఇప్పుడు మైత్రి ఇక్కడ ఇష్యూ వల్ల, తెలంగాణలో ఇష్యూ వల్ల మీకు ఒక్కటో చెప్తా, మైత్రి ఆఫీస్ తీసేస్తే నో ఇష్యూ, 2 ఆఫీసులే ఉండాలి, ఒకటి సునీల్ గారు, ఒకటి దిల్ రాజు గారు. వీళ్ళిద్దరు తప్ప 3 ఆఫీసులు ఉండకూడదు. అలాగే చేశారు. మైత్రిని తీయడానికి వీళ్ళ వల్ల కావట్లే. ఇప్పుడు వంశీ ఏం చేశాడు, డిస్ట్రిబ్యూషన్గా దిల్ రాజు గారికి సినిమా ఇవ్వలేదు. ఇవ్వకపోయేటప్పటికి ఆటోమేటిక్గా ఏమైపోయింది, ఇక్కడ మొత్తం టోటల్గా ఇష్యూ వచ్చింది తప్ప మీకు మైత్రి రాకుండా అదే దిల్ రాజు గారు ఆఫీస్ సినిమా ఉంటే ఇష్యూ ఉండదు, మీకు ఉండదు. ప్రొడ్యూసర్స్ లాభాల్లో ఉన్నారా ఇప్పుడు ఇండస్ట్రీలో? అందరూ నష్టాల్లోనే ఉన్నారు. ఎవరెవరు ఎప్పుడు చేతిస్తారో తెలియదు. అఖండ సినిమా పరిస్థితి ఆగండి, అఖండ సినిమా పరిస్థితి ఏంటి? అఖండ సినిమా ఎత్తేసరికి చేతులు కంపెనీలు ఒక్కొక్కటి అంటే ప్రెస్టీజ్ కోసం నడుపుతున్నారు, రొటీన్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు రొటీన్ ఆగుతుందో, ఎప్పుడు ఏ కంపెనీ ఎత్తేస్తారో తెలియదు. మీరు అందరూ లాస్లోనే ఉన్నారు, లాభాల్లో లేరు. ఎవరో ఒక ఇల్లు కట్టలేదు, అందరూ అద్దె కొంపల్లోనే ఉన్నారు. హీరోలు టెక్నీషియన్స్-కి రెమ్యూనరేషన్ తగ్గించాలనేది వాళ్ళు కట్టుకున్నారు, ఎందుకు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, ఎందుకు తగ్గించలేకపోతున్నారు? అది కదండి. మీకు ఒక్క మాట అడుగుతున్నా, ఈ మీటింగులో హీరోని కూర్చోబెట్టండి, ఈ మీటింగులో టెక్నీషియన్ కూర్చోబెట్టండి, ఈ మీటింగ్లో డైరెక్టర్ కూర్చోబెట్టండి, మా కష్టాలు ఇవి, మా బాధలు ఇవి, షేరింగ్ చేసుకోమని చెప్పండి. ఈ పర్సంటేజ్ సిస్టంలో మీరు ఎగ్జిబ్యూటర్ పర్సంటేజ్ అడుగుతున్నాడు, డిస్ట్రిబ్యూటర్ పర్సంటేజ్ అడుగుతున్నాడు, ప్రొడ్యూసర్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. అలాగే హీరోని అడగండి, హీరోని కూడా పర్సంటేజ్ సిస్టంలో అడగండి, డైరెక్టర్ పర్సంటేజ్ సిస్టంలో అడగండి, మెయిన్ A1 టెక్నీషియన్లు కూడా పర్సంటేజ్ సిస్టంలో అడగండి. తప్పు లేదు. నేనేమంటే ఇది రెగ్యులర్ ప్రక్రియగా కూర్చోండి, మాట్లాడండి. మీరు నేను ఒకటే మాట మళ్ళీ 10 సార్లు 100 సార్లు చెప్తున్నా కూడా మీరు 10 రోజులు రాత్రి పెద్ద నాపితే మీకు అవుతుందా అని అడుగుతున్నాను నేను.
పెద్దిని టార్గెట్ చేస్తే అవుతుందా మీకు అని అడుగుతున్నా. ఇది రాదు 8 సంవత్సరాల నుంచి తేలిన ఇష్యూ రాత్రి 10 మీరు ఆపితే అవుతుందా అని అడుగుతున్నా. మీరు ఆపాలనుకున్నా అరిచేతిలో మీరు ఏది చేసుకుందాం అనుకున్నా 3వ తారీఖు నైట్ 9 గంటలకి ఏదైతే ఉన్నారో అదే ఎగ్జిబిటర్ సినిమా వేయకపోతే క్షమాపణ కోరకపోతే నన్ను అడిగాను. ఇదే ఎగ్జిబిటరు పెద్ద సినిమా వేయను అని నాకు చెప్పమానండి ఎవరైనా. ఎనీ ఎగ్జిబిటర్ 9 గంటలకి ప్రీమియర్ షోతో సినిమా పడుతుంది, ప్రపంచం అంతా వేస్తారు. మొత్తం ఒక్క థియేటర్ లేకుండా ఫస్ట్ ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళే వచ్చి అగ్రిమెంట్ చేయకపోతే నన్ను అడగండి. నేను అగ్రిమెంట్ చేశా పెద్ద, నేను చేశా అగ్రిమెంట్, నేనేమి అబద్ధం చెప్పట్లే. ఫస్ట్ అగ్రిమెంట్ చేసి అందరూ చేస్తారు. ఎగ్జిబిటర్లు 5 నెలల నుంచి రెంట్లు లేవు సార్, 5 నెలల నుంచి కలెక్షన్ లేవండి, కరెంటు బిల్లులు కట్టలేకపోతున్నామండి. కనుక కంపల్సరీ ఇది వస్తే 3 వారాలు రెంట్ వస్తే హిట్ అవ్వాలని దేవుని కోరుకుందాం. ఇది పెద్ద హిట్ అవ్వాలి, మంచి సినిమా అవుతుంది, పెద్ద హిట్ అవ్వాలి, ఇండస్ట్రీ నిలబడాలని కోరుకుందాం. ఇంకా 6 నెలలు సినిమాలు ఉన్నాయి, మనం కూర్చొని మాట్లాడుకొని ప్రాబ్లం సాల్వ్ చేసుకుందాం. ఈ ప్రాబ్లం అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టిన తర్వాత దానికి సొల్యూషన్ ఎక్కడ కనిపించలే. ఒకళ్ళతో ఒకళ్ళు ఈగో హర్ట్ అయ్యింది. ఈగోలు మాట్లాడడం తప్ప ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో సొల్యూషన్ లేదండి. వాళ్ళు మాట్లాడిన దానికి కౌంటర్, వీళ్ళు మాట్లాడిన దానికి కౌంటర్ తప్ప ఛాంబరు కౌన్సిల్లో కూర్చొని మాట్లాడుకుంటేనే సొల్యూషన్ వస్తుంది. ఒక రెంటల్ పర్సంటేజ్ ఇది క్లియర్ అయితే ఇండస్ట్రీ బాగుంటుందా? ఏముండదు, రెమ్యూనరేషన్ ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి తగ్గించాల్సిన పనే లేదంటారా? నాకు చిన్నప్పటి నుంచి చూస్తున్నాండి. రోజు ఇప్పుడు కెమెరాలు ఎలా పెరుగుతున్నాయి, కెమెరాలు టెక్నికల్గా ఎలా వస్తున్నాయి, రోజుకో ప్రక్రియ వస్తుందండి. ఆ వస్తున్న ప్రక్రియ నుంచి మొత్తం టోటల్గా ఏది మాట్లాడుకున్నాం మనం, రోజుకొకటి వస్తుంటే రోజుకొకటి మాట్లాడుతూనే ఉంటాం. కనుక మనం దానికోసం ఇప్పుడు ఇది ఈ రోజుతో అయిపోద్ది అనుకోరండి. నేను 2007లో మీరు ఇప్పటికీ కూడా నెట్లో కొట్టండి, నేను ఆమరణ నిరాహార దీక్ష చేశాను రెంట్ల కోసం, పర్సంటేజ్ చేయమని ఆమరణ నిరాహార దీక్ష చేశాను. మరి ఆ రోజు ఇదే సురేష్ బాబు గారు, ఇదే సునీల్ గారు, ఇదే సుధాకర్ రెడ్డి గారు, ఇదే అనుమకొండ విజయ్ అన్న, ఇదే మొత్తం పెద్దలందరూ కలిపి మీకు సినిమా మినిమం రాయాలి, అప్పుడు ప్రింట్లు ఉండే, మినిమం రాయాలి అని అన్నారు. రాస్తామని చెప్పారు, మాట ఇచ్చారు. మేము రెంట్లు అడుగుతాం, మాకు రెంట్లో వర్కౌట్ కాదు, పర్సంటేజ్ అడిగితే పర్సంటేజ్ వర్కౌట్ కాదు అన్నారు. మా పర్సెంట్ 20-30 ఇచ్చేవారు చిన్న సినిమాలకి. ఇప్పుడు మాకేంటి మినిమం చిన్న సినిమా వేయాలంటే 100 టికెట్లు కట్ చేయాలి, ఇదే సునీల్ గారి ఆఫీసులో. మరి ఇదే మన పరిస్థితిలో మనం 3 లక్షలు రెంట్ కట్టాలా, మినిమం 3 లక్షలు ముందు కట్టాలా, 4 లక్షలు ముందు కట్టాలా. మరి పెద్ద సినిమాకి మీరు పర్సంటేజ్, చిన్న సినిమా పర్సంటేజ్ ఇవ్వాలి కదా. మరి దానికోసం మీరు ఎందుకు మాట్లాడట్లేదు, దానికోసం మీరు ఎందుకు చెప్పట్లేదు? చిన్నవాడు చిన్న చూపు చూస్తే పెద్దవాళ్ళు మీరు 5గురు మాట్లాడేసుకుంటే మా బతుకులేంటి, మా జీవితాలు ఏంటి? అంటే ఇంత జరుగుతుంటే ఫిలిం ఛాంబర్ ఏం చేస్తుంది, నిద్రపోతుంది అంటారా? ఫిలిం ఛాంబర్ సురేష్ బాబు గారు ఊటీలో ఉన్నారు. ఓకే, ఎస్, ఆయన సురేష్ బాబు గారు ఊటీలో ఉన్నారు. అవన్నీ ఆయన కనబడట్లేదు, ఎందుకంటే అక్కడ సెల్ ఫోన్లు లేవు, టవర్స్ లేవు. కనుక సురేష్ బాబు గారు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఛాంబర్లో ఎవరు లేరు, ఛాంబర్ ఖాళీగానే ఉంది. కౌన్సిల్లో ఏమి పట్టించుకోవట్లేదు కాబట్టి నేను రిజైన్ చేశాను. ఓకే, అంటే ఇది మెగా ఫ్యామిలీ కాబట్టి వీళ్ళందరికీ చిన్న చూపు. అదే మామూలుగా ఇంకొక కారు అయితే పరిగెట్టుకుంటూ వచ్చేస్తారు మొత్తం అందరూను. అంటే నేను సీరియస్గా చెప్తున్నాను ఇది. ఇప్పుడు మీరు ఏ మాట అనండి, మేము పల్లకి మోసేవాళ్ళమే, పల్లకి ఎక్కేవాళ్ళం కాదు. ఆ పరిస్థితిలో చూస్తున్నారు వీళ్ళు. అది మీకు అందరికీ అర్థమై ఉంటుంది. అంటే నేను ఒకటే మాట అంటానండి, అన్ని రోజులు మీవి కావు, అన్ని రోజులు మావి కావు. మాకు రోజులు వస్తాయి, మాకు టైం వస్తుంది. ఆ టైం వచ్చిన రోజు మాకు ఉంటుంది. కానీ ఏంటంటే చిరంజీవి గారు అందరి కోసం ఆలోచించేవాడు, సినిమా ఇండస్ట్రీ కోసం ఆలోచించేవాడు, 10 మంది కోసం ఆలోచించేవాడు, పేదవాడి కోసం మొత్తం టోటల్గా హెల్త్ ప్రాబ్లం నుంచి ప్రతి వాళ్ళకు రామ్ చరణ్ గారు మిస్సెస్, అలాంటి మంచి వ్యక్తులకి సినిమాలు బాగుంటే మన 10 మంది బాగుంటారని కోరుకుందాం. ఆయన ఇన్వాల్వ్ అయితే ఏమైనా సొల్యూషన్ వస్తుందంటారా? ఆయన దాకా ఇన్వాల్వ్మెంట్ ఎందుకండి? 3వ తారీఖు నాడు సినిమా రిలీజ్ అవుతుంది, ప్రీమియర్ షోలు పడతాయి, సినిమా సేమ్ రిలీజ్ అవుతుంది. ఆయన దాకా అవసరం లేదండి, ఆయన ఓనర్ సైన్ చాలు, ఆయన దాకా అవసరం లేదు, ఆయన ఇన్వాల్వ్ అవసరం లేదు. ఆయన అలా నించొని చూస్తే చాలు, ఆటోమేటిక్గా రిలీజ్ అయిపోతుంది సినిమా. మనం ఒకటి కూర్చోండి, ఆయన్ని భయపించాలి అనుకుంటే ఇలా భ్రమ. ఓకే, ఫస్ట్ May 15th మళ్ళీ ఎగ్జిబిటర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ మీటింగ్ ఉంది కదా, ఈ మీటింగ్ తర్వాత ఏదైనా సొల్యూషన్ దొరికే ఛాన్స్ ఉందా? రేపు మీటింగ్లో కంపల్సరీ సొల్యూషన్ రావాలా. వీళ్ళు ఎవరైతే ఈగోలు మాట్లాడుకుంటున్నారో వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని సెట్ చేసుకోవాలా. నేను ఒకటి ఎగ్జిబిటర్ వైపు, డిస్ట్రిబ్యూటర్ వైపు, ప్రొడ్యూసర్ వైపు అందరూ సమానంగా ఉండాలా. యూజర్ మనీ ఆల్రెడీ పే చేసి ఉన్నాడు కాబట్టి, యూజర్ మనీ చేసి ఉన్నాడు కాబట్టి పెద్దని మనం టార్గెట్ చేయకూడదు. అలాగని చెప్పి ఎగ్జిబిటర్కి కూడా మీరు ఇదే పాత రెంట్లు ఇవ్వడం కరెక్ట్ కాదు. ఒక
హైప్ చేయండి. అలాగే మీరు ప్రీమియర్ షోలకి రేట్లు పెంచడం అంటుంది మీ తప్పు, ఎగ్జిబ్యూటర్లు తప్పు. ఎగ్జిబ్యూటర్లు ఇప్పుడు పాన్ ఇండియా మూవీ కాబట్టి రేట్లు పెంచండి. మీరు జనవరి నుంచి ఒక డిసిషన్ తీసుకోండి. 2027 జనవరి నుంచి ఒక డిసిషన్ తీసుకోండి, తప్పలేదు. ఆ డిసిషన్ ప్రకారం షూటింగ్లు చేసుకుంటారు, ఆ డిసిషన్ ప్రకారం రేట్లు అమ్ముకుంటారు, ఆ డిసిషన్ ప్రకారం హీరోకి రెమనీస్ ఇచ్చుకుంటారు, ఆ డిసిషన్ ప్రకారం మాట్లాడుకుంటారు. అంటే ఒక పద్ధతి, ఒక 6 నెలలు జనవరి 1 నుంచి తీసుకోండి 2027. కానీ ఆల్ ఆఫ్ ది సడన్ వద్దు. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి. మనకు 5 నెలల నుంచి సినిమా లేదు, రాక సినిమా వస్తుంది. కేరళలో కొట్టుకుంటున్నట్టు మన సీఎం సీట్ కోసం మన సినిమాని మనమే కొట్టుకుంటే ఎలా? కేరళలో సినిమా రాక కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కాంగ్రెస్ పార్టీలో నాకు సీఎం కావాలి అన్నట్టు మాకు 6 నెలలకు సినిమా వచ్చింది. శంకర్ వరప్రసాద్ తర్వాత సినిమా వస్తే నాకొద్దు నాకు ఇంత కావాలని మన చేతులతోనే పోగొట్టుకుంటే ఎలాగండి సార్? మనం ఇట్టి పరిస్థితుల్లో ఎందుకు నేను ఈ మాట చెప్పానంటే వేరే అన్నిగా భావించొద్దు. మంచి సినిమా వచ్చింది, వరప్రసాద్ 5 వారాలు రెంట తిన్న తర్వాత 5 నెలల నుంచే కష్టాల్లో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అదే కష్టాల్లో ఉంటే కాంగ్రెస్ పార్టీ వస్తే ఎవరు వచ్చినా బాగుండు సీఎం అనుకోవాలి, కానీ వాళ్ళు ఇప్పుడు దాకా ఇంకా అదే కొట్టుకుంటున్నారు. అందుకే నేనేమన్నానంటే మనం కొట్టుకొని పెద్ద సినిమా వెనక్కి వెళ్తే, పెద్ద సినిమా ఇబ్బంది పడితే మనం కదా ఇబ్బంది పడతాం, ఎగ్జిబ్యూటర్లు కదా ఇబ్బంది పడతారు. మనం ఇప్పుడు సదాస్తు దేవుళ్ళు అంటారు, మేము మూసేస్తాం సదాస్తు దేవుళ్ళు అంటారు, నిజంగా మూతపడిపోతుంది. అంటే పాన్ ఇండియా పేరుతో బడ్జెట్ పెంచుతున్నారు, పాన్ ఇండియా లెవెల్లో మార్కెట్ కూడా జరుగుతుంది, బిజినెస్ జరుగుతుంది. మరి ఇక్కడ ఎందుకు టికెట్ రేట్లు పెంచడం అనేది? ఏమండి, పాన్ ఇండియా రేట్లో పాన్ ఇండియాకి మనం హీరోల్ని పరిచయం చేస్తున్నాం, ప్రభాస్ గారిని పరిచయం చేస్తాం. ఇప్పుడు అక్కడ బడ్జెట్ తగ్గట్టు పెరుగుతుంది. నేనేమంటున్నాను, మీరు రేటు పెంచడం ఎందుకు అని అంటే, ఇక్కడ మనం ఇస్తుంది 150 రూపాయల టికెట్, సి క్లాస్ 100 రూపాయల టికెట్, 100, 50. సి క్లాస్ ఇక్కడ 150, 50, 150, 175 ఆ రేంజ్లో ఉన్న టికెట్లు. మనం ఆ రేట్లలో టికెట్లకు చూస్తే, కలెక్షన్స్ చూస్తే డైలీ వేజ్ మొత్తం టోటల్గా మనకు వచ్చే రిపోర్ట్ ఎంత వస్తుంది మామూలు సినిమాకి, మనకు అదే టికెట్లు పెంచితే ఎంత వస్తుంది, మన బడ్జెట్ ఎంత అవుతుంది, సాటిలైట్ ఎంత వస్తుంది, ఇవన్నీ కూడా బేర్ చేసుకోండి. నేనేమంటే ఇవన్నీ మనం కూర్చోండి. రోజుల్లో ఫ్యాన్స్ తోనే క్లోజ్ అయిపోతుంది, ఫ్యామిలీస్ రావడానికి ఇబ్బంది పడుతుంది. ఫ్యామిలీస్ రావడానికి రేట్ తక్కువే ఉంటున్నాయి కదండి. శంకర్ వరప్రసాద్ ఎలాగాడింది 50 రోజులు? చాలా సినిమాలు ఆడుతున్నాయి కదండి, ఎందుకు ఆడవండి? నేనేమంటే రేట్లకి నేనేమి సపోర్ట్ కాను, రేట్లకి వ్యతిరేకమే. కానీ పాన్ ఇండియా మూవీ మన ఇంటర్నేషనల్ హబ్ అవ్వాలి అంటే, మనం పాన్ ఇండియా, మనం ఆంధ్రప్రదేశ్ అమరావతి ఇక్కడ నిలబడాలి అంటే, సినిమా ఇండస్ట్రీ నిలబడాలంటే పెద్ద సినిమాలకి మనం పాన్ ఇండియా వస్తుంది కాబట్టి కొంచెం హెవీ బడ్జెట్ పెడుతున్నారు కాబట్టి మనం రేటు పెంచడంలో తప్పు. నార్మల్ రేట్లు పెంచాలా? ఇప్పుడు ఎంత పెంచారండి? శంకర్ వరప్రసాద్కి 50 రూపాయలు పెంచారు. అంటే బడ్జెట్ పెంచుతున్నారు, పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నారు అంటున్నారు. పాన్ ఇండియా మూవీస్ ఒక సంవత్సరానికి ఎన్ని రిలీజ్ అవుతున్నాయి? ఇప్పుడు స్టార్ హీరో సినిమా రిలీజ్ అయితేనే సింగిల్ స్క్రీన్స్ ఫుల్ అవుతాయి, చిన్న సినిమాలకి సింగిల్ స్క్రీన్స్ లో ఫుల్ అవడం సినిమాలకి ఎక్కడ రేట్లు పెంచారు? మీకు సంవత్సరానికి 150 అదే సినిమాలు ఎప్పుడో ఒక సినిమా రిలీజ్ అయినా ఆ సినిమాకి టికెట్ రేట్లు పెంచుతున్నారు. సో అప్పుడు ఫ్యాన్స్ రావాలంటే కొంతమంది, ఇప్పుడు డైహార్డ్ ఫ్యాన్స్ లాంటి వాళ్ళు వస్తారు, ఫ్యామిలీస్ రావాలంటే ఇబ్బంది. సింగిల్ స్క్రీన్ కి ఫీడ్ ఉండట్లేదు, పెద్ద సినిమాలు రావట్లేదు. సో ఏంటి దీని సొల్యూషన్ అండి? ఇప్పుడు హీరోలు సినిమాలు ఎక్కువ చేయాలి, హీరోలు తక్కువ సినిమా చేస్తున్నారు. హీరోలు సంవత్సరానికి 2 సినిమాలు చేయాలి. ప్రతి హీరో సంవత్సరానికి 2 సినిమాలు చేసి మన సినిమాని థియేటర్లు కాపాడుకుంటాం, సింగిల్ స్క్రీన్లు కాపాడుకుంటాం. ఈ చిన్న సినిమాలు వస్తున్నాయి, చిన్న సినిమాలు అన్నీ కూడా మన థియేటర్లో స్క్రీన్ మనకి ఇప్పుడు పర్సెంటేజ్ సిస్టంలో మామూలుగా ఏదైతే ఆక్యుపేషన్ తక్కువ ఉంది, ఆక్యుపేషన్లో జనాలు ఎందుకంటే థియేటర్కి దూరం అవుతున్నారు, సింగిల్ స్క్రీన్లకే కాదు అన్నింటికి దూరం అవుతున్నారు. మల్టీప్లెక్స్లకు ఎందుకు దగ్గర అవుతున్నారంటే, సో మనీ ఫుడ్ ఉంది, షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి, డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి దానికి వెళ్తూ సినిమాకి వెళ్తున్నారు. మాకు అక్కడ రేట్ అయినా కూడా లెక్క చేయట్లేదు వాళ్ళు. ఇక్కడ సింగిల్ స్క్రీన్ దగ్గరికి వస్తే సపరేట్గా సింగిల్ స్క్రీన్ సినిమాకి రావాలి. సినిమాకి ఆడియన్స్ తగ్గిపోతున్నారు. మాకు ఐపీఎల్ ఎఫెక్ట్ ఉంది, డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఎండ్ ఎఫెక్ట్లు ఉన్నాయి, వర్షాల ఎఫెక్ట్లు ఉన్నాయి, జీవితాలన్నీ మాకే ఎఫెక్ట్లు ఉన్నాయి. మొత్తం హీరోలు కూడా సగం సినిమా, ఒక సినిమా 3 సంవత్సరాలు తీస్తే మాకు సినిమా లేకుండా పోతుంది. ఈ సంవత్సరం 6 నెలలు, ఇప్పుడు రేపు పెద్ద స్టార్ట్ అయితే 6 నెలలు మాకు సినిమాలు ఉన్నాయి. మళ్ళీ సంక్రాంతి ఎప్పుడు వస్తుంది దేవుడా అని కోరుకుంటున్నాం. సంక్రాంతిలో 3 వారాలు రెంట్ వస్తే మళ్ళీ మాకు 4 నెలలు రెంట్ రావట్లేదు. శంకర్ వరప్రసాద్ నుంచి ఒక్కరికైనా ఒక రెంట్ వచ్చిందేమో చెప్పానండి, ఎవరికి రావట్లేదు. అంటే నేను ఎగ్జిబ్యూటర్ ఇబ్బందుల్లో ఉన్నాడు, ఎగ్జిబ్యూటర్ కష్టాల్లో ఉన్నాడు. ఎగ్జిబ్యూటర్ కష్టాలని ఏ విధంగా మనం అతికిపించుదాం అని ఎందుకున్నాడు అంటే, ఇక్కడ ఎందుకంటే సినిమాలు స్టార్ హీరోస్ సినిమాలు సంవత్సరానికో 2 సంవత్సరాలకు ఒక సినిమా రావడమా, లేదు అంటే టికెట్ రేట్లు చూసి భయపడుతున్నారా, లేదు ఓటీటీనా? చిన్న మాట అండి, టికెట్ రేట్లు చూసి భయపడితే శంకర్ వరప్రసాద్ అంత షేర్ రాదు. టికెట్ రేట్లు చూసి భయపడితే ఇప్పుడు ఉన్న సినిమాలు అన్నింటికి అంతంత షేర్లు రావు. పోస్టర్లో కనిపించేది నో పోస్టర్లో కనిపించింది కొన్ని అబద్ధాలు ఉన్నాయి, కొన్ని నిజాలు ఉన్నాయి. దాంట్లో నేనేమి వెనకడుగు వేసిన అవసరం లేదు. నేనేమంటున్నానంటే,
రేట్ అనేది కొంచెం పెంచక తప్పదు కొన్ని సినిమాలకి. రేటు పెంచలేని సినిమాలు కూడా మరి జనాలు రావట్లేదు కదా. రేటు పెంచకపోయినా రావట్లేదు, 50 రూపాయలు పెట్టినా రావట్లేదు కదా. మన కొన్ని సినిమాలకు 100 రూపాయలు పెట్టారు, మన కొన్ని సినిమాలకు 50 రూపాయలు పెట్టారు, రాలేదే మరి జనాలు. ఆడియన్స్ జనాలకు అలవాటు పడిపోతుందండి ఏ సినిమాకి రావాలి ఏ సినిమాకి రాకూడదని. మొన్న కారా సినిమాకి ఎందుకు రాలేదు, లైక్ సినిమాకి ఎందుకు రాలేదు, బిఫోర్ సినిమా సతీ లీలావతికి ఎందుకు మరి అంత అబ్నార్మల్ కలెక్షన్స్ లేవు, ఆ బిఫోర్ మూవీస్ అంత ఎందుకు అబ్నార్మల్ కలెక్షన్స్ లేవు. ఈజ్ అ గుడ్ మూవీస్ అన్నారు. మరి రాంబాబు అని సినిమా వచ్చింది, ఆ సినిమాకి ఎందుకు అంత కలెక్షన్స్ వచ్చాయి. అలాగా ఆమాస్కి పున్నానికి కొన్ని సినిమాలు చూస్తున్నారంటే నెట్లో వాళ్ళు ఆల్రెడీ అవుతున్నారు. ఎందుకంటే ఏ సినిమాకి జనాలు వెళ్ళాలి ఏ సినిమాకి వెళ్ళకూడదని. అంటే జనాలని మనం ఒకటండి, ఐపీఎల్ ఇంటికాడకు చూసుకుంటే ఒకటి, మీరు రేటు పెరిగింది అన్న మాట అనుకోవద్దండి. రేటు పెద్ద సినిమాకి మాత్రమే పెరుగుతుంది. థియేటర్లో మనం ఇచ్చిన ఫెసిలిటీస్ బట్టి, మనం ఇచ్చిన మల్టీప్లెక్స్కి వస్తున్నారు. మల్టీప్లెక్స్కి ఎవ్రీ వీక్ మీకు 150 మంది ఆడియన్స్ ఉంటే మీకు సింగిల్ స్క్రీన్స్కి 12 మంది ఆడియన్స్ ఎందుకుంటున్నారు. ఓకే, సో ఫైనల్గా ఏం చెప్తారంటే ప్రెస్ మీట్లు పెట్టారు, సమస్యలు అంటూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి మీ దగ్గర వాళ్ళ దగ్గర నేనో లేకపోతే వంశీయో లేకపోతే మైత్రి రవియో లేకపోతే దిల్రాజు గారో శిరీష్ గారో మాట్లాడితే కాదండి. ఛాంబర్లో కూర్చోవాలా, మాట్లాడుకోవాలా, సెటిల్ చేసుకోవాలా, చేసుకుంటే అవుతుంది. ఒకటి ఇది అవ్వకపోతే మీరు ఇది పెద్ద సినిమాని మీరు ఆపాలనుకోవడం మీ వల్ల ఎవరి వల్ల కాదు. మేము 3వ తారీఖు 9 o'clock ప్రీమియర్ షో పడుతుంది, సినిమాలు అవుతున్నాయి. మీరు ఎట్టి బస్సులో దయచేసి యూజర్ మనీ ఆల్రెడీ పెట్టారు కాబట్టి మీరు సినిమాని కాదు, ఇది ఒక నిరంతర ప్రక్రియ. మీరు ఎలా కావాలో ఎగ్జిబిటర్ కూడా నష్టపోకూడదు, డిస్ట్రిబ్యూటర్ నష్టపోకూడదు, ప్రొడ్యూసర్ నష్టపోకుండా ఛాంబర్ కౌన్సిల్ నిర్ణయాలు తీసుకోవాలి తప్ప ఎవరి కాదు ప్రెస్ మీట్లు పెట్టకుండా దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇదే ఫుల్ స్టాప్ పెడతారని రేపటితో క్లోజ్ అవుద్దని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.